గౌతమ సిద్ధార్థుడి కంటే ముందు సనాతన ధర్మం. బుద్ధిజం ఓల్డెస్ట్ రిలీజన్ కాదు. ఇప్పుడు బుద్ధిజం గురించి మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? బికాస్ ఆ నాన్ వైలెన్స్ అనే చెత్తని వీళ్ళ మీదకి రుద్దారు. గౌతమ సిద్ధార్థుడు రాజు, నాన్ వైలెన్స్ అని ఎందుకు చెప్తాడు? యుద్ధాలు చేయకండి అని ఎందుకు చెప్తాడు? రాజులందరినీ ప్యాసిఫై చేసేసాను. ఈ ఇస్లామిక్ ఇన్వేజన్స్ మన దేశంలో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ దాన్ని అడ్డుకుని పోరాడే రాజు లేకుండా చేసుకున్నాం హిందువులు. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడేంటి హాఫ్ బైక్డ్ డిసైపుల్స్ అంటాను నేను. హాఫ్ డిసైపుల్స్కి సగం బుర్ర ఉంటుంది, ముక్తి మొత్తం తెలియదు. వాడు ఏంటంటాడు, బుద్ధుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఏంటంటే ఆ దేవుడే లేదు, దేవుడు అనే కాన్సెప్టే దేవుడు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు లేదంటే ఇంక వేదాలు లేవు, స్క్రిప్చర్స్ లేవు. స్టార్ట్ చేశారు వేదాలని వెక్కిరించడం. అంటే బుద్ధిజం ఆ టైం నుండే ఉందంటారు. బుద్ధిజంలో ఉన్న డిసైపుల్స్ ఒక గురువుగా చాలా మందిని ఎన్లైటన్ చేసిన సక్సెస్ఫుల్ గురువు గౌతమ సిద్ధార్థుడు.